మంతా తీవ్ర తుఫానుతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో వాహనాలను ఇప్పటికే నిలిపివేశారు అధికారులు. రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ భారీగా వాహనాల్ని నిలిపివేశారు. రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. చెన్నై విశాఖ హైవేపై రాత్రి 10 గంటల నుంచి 12 గంటల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కోనసీమ జిల్లా వాసులు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు ఇప్పటికే వారికి ఒక అలర్ట్ ని జారీ చేశారు. కొబ్బరి ఫామ్ ట్రీలు విరిగిపడే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రకాశం జిల్లాలో గాలివాన బీభత్సం కొనసాగుతోంది. ఒంగోలులో నీట మునిగాయి పలు ప్రాంతాలు. ఇప్పటికే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రాంగణంలోకి భారీగా వరద నీరు చేరుకుంది. కలెక్టరేట్లో గాలులకు భారీ వృక్షం నేల కొరిగింది. ఎప్పటికప్పుడు నేల కొరిగిన వృక్షాలని తొలగిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం 10 స్క్రీన్ మీద చూస్తున్నాం. అండ్ ఒంగోలులో పర్యటించి పరిస్థితుల్ని పరిశీలించారు ఎమ్మెల్యే దామచర్ల. చీముకుర్తి మండలంలో భారీగా వర్షం కురుస్తోంది. మంతా తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ప్రజల్ని అలర్ట్ చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని అలర్ట్ చేశారు. చూస్తున్నాం రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. కారు పూర్తిగా మునిగిపోయింది. మంతా తుఫాన్ ఎఫెక్ట్ మనం క్లియర్ గా చూడొచ్చు. నదుల్ని తలపిస్తున్నాయి. రోడ్లు మొత్తం కార్లు ఎక్కడికక్కడ మునిగిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. మనం 10 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు. మనం ఒంగోలుకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఒంగోలులో భారీ వర్షం కురుస్తోంది. పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు మొత్తం ఒక నదిని తలపిస్తుంది. రోడ్డు మీద వెళ్లే కార్లు పూర్తిగా ఒక నదిలో మునిగాయా, రోడ్డు మీద ఉందా, సిచ్యువేషన్ కూడా అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఒంగోలులో నెలకొంది. మనం చూస్తున్నాం 2 కార్లు కనబడుతున్నాయి. ఒక కారు పూర్తిగా మునిగిపోయింది. మరో కారు కూడా మునిగిపోయే సిచ్యువేషన్ లో ఉంది. మనం చూస్తున్నాం ఒంగోలులో తుఫాన్ ఎఫెక్ట్ చూసినట్లయితే పెద్ద ఎత్తున భారీ వర్షం పడుతుంది. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు వర్షం, భారీ వృక్షాలు ఓవైపు నేల కొరుగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ చెప్పడం జరిగింది అధికారులు. మనం చూస్తున్నాం ఆ కారులో డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు. ఆ నీళ్ళలో అక్కడ చిక్కుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఆ నీటిలోంచి బయటకు రావడానికి కారుని తీస్తున్న ప్రయత్నం కూడా మనం చూడొచ్చు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మనకు క్లియర్ గా కనిపిస్తోంది. ఒంగోలులో కారు కొట్టుకుపోతుందని చెప్పాలి. మనం చూస్తున్నాం 2 కార్లు ఆ నీటిలో చిక్కుకుపోయాయి. ఆ కారులో డ్రైవర్ కూడా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా కానీ ఆ వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండటంతో ఆ కారు కొట్టుకుపోయింది. మనం చూడొచ్చు ఒంగోలులో కారుకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. 2 కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఒంగోలులో కనిపిస్తోంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉంది. ఓవైపు ఈదురుగాలులు, మరోవైపు భారీ వృక్షాలు నేల కొరగడం, పెద్ద ఎత్తున వర్షంతో రోడ్లు మొత్తం నదుల్ని తలపిస్తున్నాయి. ఒంగోలులో కారు నీటిలో చిక్కుకుపోయింది. రోడ్డు మీద వెళ్తున్న వాహనాలు అవి నదిలో వెళ్తున్నాయా, రోడ్డు మీద వెళ్తున్నాయా అనే సిచ్యువేషన్ కూడా అర్థం కావట్లేదు. అంత పెద్ద ఎత్తున భారీ వర్షం కురుస్తుందంటే మొంత అలర్ట్ అయితే మనం చూస్తున్నామని చెప్పాలి. ఇప్పటి వరకు కొన్ని చెట్లు కూడా నేల కొరిగాయి. వాటన్నింటిని ఎప్పటికప్పుడు అధికారులు క్లియర్ చేస్తున్నారు. చూడొచ్చు భారీగా గాలి పెద్ద ఎత్తున ఉంది. తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈదురుగాలులు పెద్ద ఎత్తున వస్తున్నాయని చెప్పాలి. ఈదురుగాలులకు భారీ చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు నేల కూలిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది. రోడ్లు మొత్తం ఆ చెట్లు విరిగిపడటంతో బ్లాక్ అయ్యాయి. వాటన్నింటినీ అధికారులు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం అంటే అన్ని టీమ్స్ గా డివైడ్ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉంటుందన్న నేపథ్యంలో అధికారులు అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేశారు. ప్రతి శాఖ కూడా వివిధ శాఖలతో సమన్వయంతో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాయనే చెప్పాలి. మనం చూస్తున్నాం ఓవైపు ఒంగోలులో కారు కొట్టుకుపోయిన దృశ్యాల్ని ఒకవైపు చూడొచ్చు. మరోవైపు పెద్ద ఎత్తున భారీ వృక్షాలు నేల కొరిగిపోయాయి. నదీ తీర ప్రాంతాలు వీటి ప్లేసెస్ లో ఉన్న బస్సుల రాకపోకలు కూడా ఇప్పటికే అధికారులు నిలిపివేశారు.
మనం ఒంగోలులో సిచ్యువేషన్ చూసాం. రోడ్డుపై కారు ఆగిందా, నదిలో కారు ఆగిపోయిందా కూడా తెలియని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అండ్ ఒంగోలు నుంచి మా ప్రతినిధి శంకర్ మనకు మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఒంగోలులో వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది. ఒక నదిని తలపిస్తుంది రోడ్డు. కారు కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అందులో ఒక పర్సన్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది శంకర్? ఒక్కసారిగా మంతా తుఫాన్ అనేది తన ప్రభావాన్ని ఇక్కడ ప్రకాశం జిల్లాపై చూపడంతో ప్రధానంగా ఒంగోలులో ఇది వర్షం అనేది వివర్తంగా మధ్యాహ్నం నుంచి కురుస్తుంది. దీంతో వర్షపు నీరు కూడా డ్రైనేజీలో కూడా ఫాస్ట్ గా వేగవంతంగా బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ వర్షపు నీరు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కొన్నితో పాటు ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి సుజాత నగర్ అయితే అదేవిధంగా సమతా నగర్ కానీ వెంగముక్కపాలెం సంబంధించిన ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయం తలపిస్తున్నాయి. ప్రజలు ఇప్పటికి కూడా ఆర్టీసీ బస్టాండ్ లో సైతం కూడా దాదాపు మోకాళ్ళతో నీటి పైగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. బైకులు కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయి అక్కడే వరద ప్రవాహంలో చిక్కుకున్న పరిస్థితి ఉంది. వెంగముక్కపాలెం దగ్గర మాత్రం కారు ఒకతను బయటికి వచ్చే క్రమంలో దాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఈ వర్షపు ప్రవాహంలో రోడ్డు పైన దాదాపు నడుములెత్తున్నోరు నీరు పారుతుండటంతో అక్కడ చిక్కుకున్న కారు దాంట్లో నీటిలోనే ఆగిపోయి ప్రవాహాన్ని కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. దీంతో అక్కడ కాలనీ వాసులు ఆయన అప్రమత్తం చేశారు. పక్కన సమీపంలో కాలువ ఉంది, ఏమాత్రం ముందుకు వచ్చినా సరే కాలువలకి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వెనుకు వెళ్ళవలసిగా వాళ్ళు కొంత డైరెక్షన్ ఇవ్వడంతో అతను వెంటనే అప్రమత్తమై కింది దిగితే ఏమాత్రం కారు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. సో త్రూటిలో అతను అప్రమత్తం అవడంతో ఆ కారును ఏదో విధంగా తప్పించుకుపోయే బయటికైతే వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైతం దాదాపు 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అనేది ఉంది. అక్కడ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తోడు ఇప్పుడు ఈ విషయాలు మొత్తం టోటల్ తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రామచల జనార్దన్ ఇమీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఎస్పీతో పాటు అదేవిధంగా జిల్లా కలెక్టర్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ తో యుద్ధపతిన సమావేశమయ్యారు. సంఘటన ప్రాంతానికి వెళ్లారు. పోతురాజు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. సో ఈ నీటిని మొత్తం టోటల్ అవుట్ ఫ్లో అనేది ఏ విధంగా వీటిని తొలగించాలి, అవుట్ ఫ్లో ఎక్కడ దీనికి మార్గం ఎక్కడమని చెప్పేసి సమీక్ష నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన వీటిని తొలగించే మార్గాలను అన్వేషించి ఎటువంటి ఇబ్బంది లేకుండా నగరాన్ని సేఫ్ జోన్ లోకి నెట్టాలని చెప్పేసి ఎమ్మెల్యే కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఏదైతే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారో స్పెషల్ కలెక్టర్ అయినటువంటి సీనియర్ అధికారి సిసోడియాతో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు ఎస్పీ వీళ్ళందరితో సమీక్ష నిర్వహించిన తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత కలెక్టరేట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత చెట్టు ఒక్కసారిగా భారీ వృక్షం కూలిపోవడం జరిగింది. సో చుట్లో ప్రమాదం కూడా తప్పిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఏదైతే భారీ వృక్షం కూలిపోయిందో దాని యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక టీం వచ్చి దాన్ని మొత్తం పరిస్థితి క్లీన్ చేసి సాధారణ పరిస్థితి తెచ్చింది. ప్రస్తుతం జిల్లాలో అధికారులు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు తీరం దాటిన తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా గాలులు ఒక మోస్తారు రీతిలో వీస్తున్నాయి. తీరం దాటిన తర్వాత గాలులు కూడా చాలా తీవ్రమయ్యాయి. చలి కూడా చాలా తీవ్రమైంది. వర్షం కూడా భారీగా పడుతున్న పరిస్థితి నెలకొంది. సుమాప్రస్తుతం ఇక్కడ ఒంగోలులో. శంకర్, అంటే ఇప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజల సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఒంగోలులో రోడ్డు మొత్తం నదిని తలపిస్తుంది, కారు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతం? లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు శంకర్? జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఏదైతే ప్రకటించారో అందులో ప్రకాశం జిల్లా ఒంగోలు కూడా ఉంది. సో దీంతో అధికారులు ఒక 4 రోజుల సమాయత్తం అనేది ప్రజలను చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు ఎందుకంటే ప్రకాశం జిల్లా పైన తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పేసి ఐఎండీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల పైన ప్రధానంగా ఈ వివిధ శాఖల మధ్య కోఆర్డినేషన్ చేసుకున్నతో పాటు ఏదైతే ప్రత్యేక లోతట్టు ప్రాంత మండలాలు ఉన్నాయో తీర ప్రాంతం అనుకునేవి కావచ్చు, మిగతా జిల్లాలో మిగతా ప్రాంతాలు కావచ్చు, వీటికి ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి ఒక నోడల్ ఆఫీసర్స్ ను నియమించడం జరిగింది. సో నోడల్ ఆఫీసర్స్ నియమించి యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఎన్ని పునరావాస కేంద్రాలు అవసరమవుతాయి అనేది ఒక అంచనా వేసి జిల్లా వ్యాప్తంగా 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా మత్స్యకార గ్రామాలు కావచ్చు, మిగతా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన సమీపంలోని గ్రామాలు కావచ్చు, ఈ నిర్వాసితులను ఇక్కడ ఏదైతే పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అన్ని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించారు. విద్యుత్ సమస్య కూడా తలెత్తకుండా ప్రత్యేక జనరేటర్లు, భారీ జనరేటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేషన్ కూడా ఇబ్బంది రాకుండా అక్కడ వైర్లెస్ ఫోన్లు యూజ్ చేసే విధంగా ఏదైతే వాతావరణ కేంద్రం ఉందో నాగులపలపాడు దగ్గర, దీంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్స్, ఈ పోలీస్ కంట్రోల్ రూమ్స్ వివిధ శాఖలకు సంబంధించిన
అధికారులకు వీటన్నిటికీ కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు సుమా. శంకర్, అంటే ఒంగోలులో ఎఫెక్ట్ ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంది? అంటే లోతట్టు ప్రాంతాల్ని ట్రేస్ చేశారా? అంటే లోతట్టు ప్రాంతాల్ని ముందస్తుగా గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు తరలించారా? అంటే ఒకవేళ తరలిస్తే ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ మందిని తరలించారు? ప్రధానంగా లోతట్టు ఏరియాలు, తీర ప్రాంతం ఆనుకున్నటువంటి కొత్తపట్నం కానీ, అదేవిధంగా పల్లెపాలెం సంబంధించిన కానీ, అదేవిధంగా ఈత ముక్కల ఈ ప్రాంతాల్లో ప్రధానంగా ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఒంగోలులో ఉన్నటువంటి కన్నం బలరాం కాలనీ కానీ, అదేవిధంగా ఇస్లాంపేట సంబంధించిన కానీ, అదేవిధంగా ఇప్పుడు సమతానగర్ సంబంధించిన ఏరియా కావచ్చు, అదేవిధంగా పోలీస్ పీటీసీ కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సింగరాయకొండ, టంగుటూరు సముద్ర తీర ప్రాంతం అనుకున్నటువంటి గ్రామాలు. సో ఈ గ్రామాల్లో ప్రధానంగా గుర్తించి ఐడెంటిఫై చేసిన అనంతరము పునరావాస కేంద్రాలు తరలించారు. పునరావాస కేంద్ర ఆహార వసతులు, అదేవిధంగా మెడికల్ సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన పరికరాలు కానీ, అక్కడ సంబంధించిన వాటికి సంబంధించిన మెడిసిన్స్ కానీ అక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బందులు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా త్రిశూలి ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ ఆయన సీనియారిటీ ఉపయోగించి ఎక్కడ ఏదైనా అవసరం వస్తుందో అని చెప్పేసి ఉదయం నుంచి కూడా మత్స్యకార సంబంధించిన ఏదైతే గ్రామాలు ఉన్నాయో తీర ప్రాంతం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి గ్రామాలు మొత్తం తోట పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ ఏదైనా పరిస్థితులతో అనివార్య పరిస్థితులు ఎటువంటి సమస్యలను ఏ విధంగా రిస్క్ తీసుకోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అని కూడా అధికారులు కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది సుమా. ఓకే శంకర్, మనం చూసాం